అర్జెంటీనా స్టార్ ఫుట్బాల్ ఆటగాడు మెస్సీ 14 ఏళ్ల తర్వాత 3 రోజుల పర్యటనలో భాగంగా భారత్కు మెస్సీ వచ్చారు. కోల్కతాలోని స్టార్లెక్ స్టేడియంలో ఈవెంట్ గజిబిజిగా సాగింది. ఈ తరుణంలో కోల్కతాలోని లియోనెల్ మెస్సీ పర్యటన గందరగోళంగా మారింది. మెస్సీ పర్యటన అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. అభిమాన ఆటగాడిని చూసేందుకు అభిమానులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. అయితే మెస్సీ స్టేడియంలోకి వచ్చినా లాభం లేకపోయింది. మెస్సీ చుట్టూ సెక్యూరిటీ, మంత్రి కుటుంబ సభ్యులు, ఇతర నిర్వాహకులు కనపడకుండా చుట్టుముట్టారు. దీంతో అప్పటికే స్టేడియానికి వచ్చిన మెస్సీ కేవలం 10 నుంచి 15 నిమిషాల పాటు మాత్రమే గ్రౌండ్లో అలా కనిపించి ఇలా వెళ్ళిపోయారు. తమ అభిమాన ఆటగాడు వస్తే చూడనివ్వలే, అందులో మరి ఫుట్బాల్ గేమ్ ఆడకుండానే వెళ్ళిపోయాడని ఆగ్రహంతో ఫ్యాన్స్ ఊగిపోయారు. అప్పటికే అభిమానులు స్టేడియానికి వచ్చి గంటల తరబడి వేచి ఉన్నారు. అభిమానుల గంటల తరబడి వేచి ఉన్నా మెస్సీ మాత్రం భద్రతా కారణాల వల్ల అక్కడి నుంచి వెళ్ళిపోయినట్లు సమాచారం. ఇక ఆగ్రహంతో ఉన్న అభిమానులు స్టేడియంలోకి రాకుండా ఉన్న బారికేడ్లను బద్దలు కొట్టుకుని స్టేడియంలోకి చొచ్చుకెళ్లారు. దీంతో పోలీసులు, సెక్యూరిటీ సిబ్బంది కూడా చేతులెత్తేశారు. స్టేడియంలోకి అంతకుముందు వాటర్ బాటిళ్లను విసిరేశారు. పోలీసులు ఎంత కంట్రోల్ చేద్దామని చూసినా పరిస్థితి అదుపులోకి రాలేకపోయింది. ఇక విసుగు చెందిన అభిమానులు స్టేడియంలోకి చొరబడి స్టేడియంలో ఏర్పాటు చేసిన స్పీకర్లు, టెంట్లను ధ్వంసం చేశారు. ఒక్కో టికెట్ ధరను 15,000 రూపాయలకు విక్రయించి మెస్సీని చూడడానికి వస్తే చూడనివ్వలేదంటూ అభిమానులు మండిపడ్డారు. ఫుట్బాల్ గేమ్ కూడా ఆడలేదని ఆవేదన వ్యక్తం చేశారు అభిమానులు. ఈ ఘటనపై మెస్సీకి, క్రీడా అభిమానులకు సీఎం మమతా బెనర్జీ క్షమాపణలు చెప్పినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారంపై కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ విషయంపై కూడా బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. నిర్వాహకులను అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసిండు. బెంగాల్ డీజీపీ కూడా వెంటనే స్పందించాడు. ఈ దెబ్బతో ఈవెంట్ ఆర్గనైజర్ని కూడా అరెస్ట్ చేశారు. టికెట్ డబ్బులను కూడా తిరిగి చెల్లించాలని నిర్వాహకులకు ఆదేశించారు. మొత్తానికి 14 ఏళ్ల తర్వాత భారత్ తొలి పర్యటనలో మెస్సీకి చేదు అనుభవం చెప్పాలి. ఎందుకంటే ఎంతో ఆశగా ఉన్న అభిమానులు నిరాశ చెందారు. అందులో ఆర్గనైజర్ కూడా విఫలం చెందారని చెప్పాలి. ఎటువంటి భద్రతా నియమావళిని పాటించకుండా తూతూ మంత్రంగా పెట్టి ఈవెంట్ నిర్వహించారు. ఒకవేళ తొక్కిసలాట లాంటి ఘటన జరిగితే ఎవరిది బాధ్యత అనేది ప్రశ్నార్థకంగా మారింది. మెస్సీ భారత్ టూర్ మాత్రం కోల్కతాలో అట్టర్ ఫ్లాప్ అయిందని చెప్పాలి. మెరుపు తీగలాగా వచ్చి వెళ్ళాడు. అక్కడ మెస్సీది తప్పు కాదు, ఈవెంట్ ఆర్గనైజర్ది అని చెప్పాలి. చివరగా 1000 కళ్ళతో ఎదురుచూసిన అభిమానులకు నిరాశ మిగిలింది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.